హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ కన్నా ట్రావెల్స్. ఈరోజు పొద్దున మేము టెంపుల్కి బయలుదేరుతున్నామండి. మా బుడ్డది మేనకోడలు బండికి ఎదురుగా వస్తుంది. చూడండి, ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇది ఆన్ ద వేలో పరిటాల్లో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇప్పుడు మేము మాచవరం టౌన్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి దర్శనం చేసుకొని, అందులో మన తుఫాన్ కొనేసి కొత్త బండి తీసుకొని 2 నెలలు అవుతుందండి. ఇప్పుడు దాకా దీనికి పూజ చేయించలేదు. అందుకోసం అని చెప్పేసి దీనికి ఫస్ట్ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ కొత్త వెహికల్కి పూజ చేయించుకొని అట్లున్నట్టు మళ్ళీ ద్వారకా తిరుమల వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ పూజ అయిపోయిన తర్వాత ద్వారకా తిరుమల వెళ్తాము. మా బుడ్డది అన్నయ్య వాళ్ళ కూతురు చూడండి ఎక్కడికి తీసుకెళ్తున్నారో అని చెప్పేసి బెంగగా చూసేస్తుంది. అలాగే నేనేమో నవ్వుతున్నాను. అలా వాళ్ళ డాడీ ముద్దాడుతుంటే నేను నవ్వుతున్నాను. ఇది దొనబండ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ కొండలు. ఇక్కడ నుండి ఇంకా టెంపుల్స్కి అందరూ ఫ్యామిలీతో ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఎప్పుడు మామూలుగా నార్మల్గా వెహికల్ తెచ్చేసేటప్పుడు మేమిద్దరం అన్నదమ్ముడు ఇద్దరం వెళ్ళిపోయి పూజ చేయించుకొని తెస్తామండి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పూజ ఇప్పుడు దాకా 2 నెలలు చేయించలేదు. అందుకోసం ఇవాళ పూజ చేపిస్తున్నాము. పంతులు గారు టికెట్ తీసుకున్నంత టైం కూడా పట్టలేదండి పూజ చేయడానికి. కరెక్ట్గా 1 నిమిషం కూడా పూజ చేయలేదు. టికెట్ తీసుకోవడానికి వెళ్తే 3-4 ఉంటే ఆ టికెట్ ఇచ్చేంత టైం కూడా పట్టలేదండి. వచ్చి వెహికల్ దగ్గరికి మావాడు 50 ఇస్తే టికెట్ కొన్నది కాకుండా పంతులు గారికి 50 ఇస్తే కాదండి 200 అని చెప్పి అడుగుతున్నారు. మావాడు నన్ను అడిగితే నేను వెళ్ళి ఇచ్చేసి వస్తున్నాను. అప్పుడు 200 ఇచ్చాక వెహికల్ ముందు నుండి ఇట్లా అక్షంతలు అట్లా వేసి ఇక బయలుదేరిపోయాడు పంతులు గారు. ఇంకా మేమేంటి చిన్నగా మేము కూడా ఎక్కేసి దేవుడికి దండం పెట్టుకొని మంచిగా తిరగాలని చెప్పేసి దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం మేము కూడా ఫ్రెండ్స్. ఇది దండ కూడా వచ్చేసి ఇక్కడే దారిలో అందువేళ కొనుక్కొని వెళ్ళాము. గులాబీ దండ అంటే చాలా కలర్ఫుల్గా లుక్గా ఉండిద్దని ఇక్కడ తీసుకొని ఫుల్గా ట్రాఫిక్ అండి. ఇవాళ విజయవాడ మాచవరం టౌన్ దగ్గర ఫుల్గా ట్రాఫిక్ ఉంది. ఇది ద్వారకా తిరుమల ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఎంటర్ అయ్యే ఆర్చి ఇది. తర్వాత పార్కింగ్ ఫీజు ఇక్కడ తీసుకుంటారు ఎంట్రన్స్లో. మీకు పార్కింగ్ ఫీజు కూడా దాటిన తర్వాత టెంపుల్ కూడా మేము వెళ్ళలాగు ఆల్మోస్ట్ 2:30 అలా అయిపోయిందండి. టెంపుల్ కూడా చాలా ఖాళీగా ఉంది. వాళ్ళు బాగా రష్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నాము. పర్వాలేదండి, వెళ్ళినందుకు తొందరగానే దర్శనం అయిపోయిందండి. అట్లాగూ 2:30 అలా అయిందని చెప్పేసి డైరెక్ట్ అన్నదాన సత్రానికి వెళ్ళిపోయి ఒక్కసారి అక్కడ భోజనం చేసుకొని టెంపుల్కి దర్శనానికి వెళ్ళిపోయామండి. టోటల్గా ఒక 1 అవర్లో దర్శనం అయిపోయిందండి. చాలా బాగా జరిగింది దర్శనం.